హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఆంధ్రాలో ఏ టిఫిన్ హోటల్లో అయినా అల్లం చట్నీ లేకుండా ఉండదు. కానీ పక్కాగా హోటల్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అల్లం చట్నీ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఇలా దోరగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి చేస్తే మాడిపోతాయండి, సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలానే మీరు తినే కారానికి తగినట్టు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 3 లేదా 4 వరకు ఎండుమిరపకాయల్ని వేసుకున్నాను. అలానే 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోండి. అలానే ఒక 2-3 ఇంచుల వరకు అల్లం ముక్కని తీసుకొని ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక చిన్న చింతపండు ముక్కని వేసుకోండి. వేసుకొని ఒకసారి ఇలా కలపండి. చింతపండును కూడా ఫ్రై చేయడం వల్ల చింతపండు మనకి నలగడానికి ఈజీగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. కరివేపాకును కూడా వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఆల్మోస్ట్ మనకి ఇంకా అన్నీ ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. కొత్తిమీర కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర కరివేపాకు వల్ల మనకి చట్నీలో మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. కొత్తిమీర త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. ఇవన్నీ కూడా చల్లారాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక ఇందులోకి సరిపడా సాల్ట్ని అలానే బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం అనేది మీరు తినే టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి. నార్మల్గా టిఫిన్ హోటల్స్లో మనకి అల్లం చట్నీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ బెల్లం అనేది పడుతుందండి. 2 స్పూన్ల బెల్లం తురుము అనేది ఇందులో వేసాను. అలానే నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి పోపు కోసం ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, అలానే కొంచెం ఇంగువ, 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి చిటపట్లాడాక ముందుగా మనం చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. సేమ్ మీరు హోటల్లో తినే అల్లం చట్నీ టేస్టే మీకు వస్తుంది ఇలా గనక మీరు చేసుకుంటే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇందులో పోపులో మినపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ జీలకర్ర కానీ వేయలేదండి. మీకు నచ్చితే అవి కూడా మీరు వేసుకొని పోపు చేసుకోవచ్చు. ఇది సింపుల్గా చేసుకునే పోపు అండి. కొంతమందికి పప్పులు అనేవి ఇష్టం ఉండదు తగిలితే, అలాంటి వాళ్ళు ఇలా సింపుల్ పోపు అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం చట్నీ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి, కానీ మరీ ముఖ్యంగా పెసరట్టులోకి చాలా బాగుంటుంది. పెసరట్టు, ఉప్మా, అల్లం చట్నీ మంచి కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. బాయ్, టేక్ కేర్.